ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూలై 1వ తేదీన ఈ 3 భయంకరమైన సంఘటనలు ఖచ్చితంగా జరగబోతున్నాయి. అలర్ట్గా ఉండాలి. నిజం వింటే మీరు వణికిపోతారు. మీకు మీ ప్రాణాలు ముఖ్యమైతే వెంటనే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తులారాశి వారు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రాశి చక్రంలో తులరాశి వారు గుర్తుపెట్టుకోండి. మీరు మీ యొక్క రాశి చక్రంలోనే చాలా అంటే చాలా ప్రథమమైనటువంటి రాశి. అటువంటి ఈ తులరాశి వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా అంటే చాలా మనస్ఫూర్తిగా హార్ట్కు తీసుకుని ఆ పని చేస్తారండి. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ యొక్క ఆలోచనలను ఎవ్వరికి తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికి చేరు. అంత సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే తమ యొక్క ఆలోచనలు ఎవరికి తెలియనివ్వరంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరేనండి మీ యొక్క ఆలోచనలు ఎవరితోనే షేర్ చేసుకున్నారనుకోండి, లేదు మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుని మీ యొక్క ఆలోచనని ఎదుటి వ్యక్తి షేర్ చేసుకుంటే దానికి ఎలా అడ్డుకట్ట వేయాలని ఎదుటివారు ఆలోచిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది తులరాశి వారనే కాదండి, ఏ వ్యక్తికైనా వర్తిస్తుంది. మెయిన్గా ఈ యొక్క జూలై 1వ తేదీ నుంచి మీ యొక్క ఆలోచనలు కంట్రోల్ పెట్టుకోవాలి. అలాగే ఎవరికి తెలియని ఉంచడమే బెటరు. ఎందుకంటే జూలై 1వ తేదీ నుంచి కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే అప్పుడు మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేశారనుకోండి, ఈ యొక్క విషయం ముందే మీరు మీ ఫ్రెండ్స్ లేదంటే ఎదుటి వ్యక్తులు మీరు గిట్టని వ్యక్తులకు అనుకోకుండా వారు మీ గురించి చెడుగా అంటుంది మీకు తెలియదు కదా. మీరు ఈ సమయంలో మీకు ఉన్నటువంటి ఆలోచన వారితో షేర్ చేస్తున్నారనుకోండి, దానికి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, ఆ వ్యక్తి ఆ యొక్క పని జరగకుంటే ఆ యొక్క వ్యక్తులు ఎటువంటి ప్లాన్స్ చేస్తారంటే ఆ పని మధ్యలో ఆగిపోయే విధంగా చేస్తారనమాట. ఆ పని అవ్వనివ్వరు. మీరు ఎవరి దగ్గర పెట్టుబడి తీసుకురావాలన్నా, ఏదైనా సరే ఒక సామాగ్రిని మీరు కొనాలన్నా, లేదు ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి మెటీరియల్ తీసుకోవాలన్నా ఆ వ్యక్తులు ఆ పని జరగనివ్వకుండా చేస్తారు. కాబట్టి ఈ యొక్క తులరాశి వారు జూలై 1వ తేదీ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు ఎవరితోనూ పంచుకోవద్దు. అది చాలా బెటర్ అండి. ఇక ఆస్తిపాస్తుల గురించి ఎందుకు చెప్పరు అంటే, ఈ విధంగానేనండి గోతులు తవ్వే రకాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే మనకి ఇంత ఆస్తి ఉందంటే మన పైన ఏడుపులు ఎక్కువైపోతున్నాయి. నారా దిష్టికి ప్రతి ఒక్కరూ బలవ్వాల్సిందే. కాబట్టి అటువంటి దిష్టి నుంచి మీరు తప్పించుకుంటే మీరు చేస్తుంది కరెక్ట్ అండి. మీ యొక్క ఆస్తిపాస్తులను ఎవరితోనూ పంచుకోరు కాబట్టి అది కరెక్టే మీరు చేస్తుంది. అలాగే మెయింటైన్ చేయండి సీక్రెసీని. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఒక మాట అన్నారండి. వారి యొక్క సొంత నిర్ణయాలను తీసుకోవడంలో వీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. ఇక ఒక్కొక్కసారి మాత్రం ఎదుటి వారిని మీరు నిర్ణయం అడిగారంటే సమస్యల్లో చిక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ నిర్ణయాన్ని మీరే తీసుకోండి. ఎదుటి వ్యక్తులకు అసలు ఛాన్స్ ఇవ్వద్దు. ఇక తులరాశి వారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. అందరినీ ఆకట్టుకునే ఆకృతి మీ సొంతంగా ఉంటుంది. ఇక తులరాశి వారు అందరికీ సహాయం చేసి అంటే ఎవరికైనా సరే చాలా ఎంతో తెలివైన ఈ యొక్క తులరాశి వారికి జాలి గుణం ఎక్కువ కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా చాలా లైక్ చేస్తారండి. ఎవరిని హేళన చేసి మాట్లాడడం అంటే వారు గిట్టినట్లు మాట్లాడడం ఇవి అస్సలు తులరాశి వారు చేయలేరనమాట. ఉన్నట్లుగా ఆన్ ఫేస్ కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇక వీరు చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. తులారాశి వారికి ఆవేశం, అదేవిధంగా కోపం అంటే ఎదుటి వ్యక్తులు ఏదన్నా కాస్త ఈ రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇది మీకు ఇబ్బందులకు దారితీస్తుంది కాబట్టి కొంచెం ఈ యొక్క మైండ్ సెట్ మార్చుకుంటే మీకు అంతా కూడా చాలా బాగుంటుంది తులరాశివారు. ఇక ఈ రాశి వారు వ్యాపారాలు విజయవంతమై మీకు లాభాలు, చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. ఈ సమయంలో సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి అప్పుడప్పుడు మీరు ఇబ్బందులు గురవుతారు. ఇక భూముల వాల్యూ పెరగటం వల్ల ధనవంతులు అవుతారు. ఈ రాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక చేసినటువంటి తీసుకున్న నిర్ణయాలు మంచిగా దారితీస్తాయి. మీరు ఈ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది నిస్వార్థంగా ఉండాలి. ఇక ఈ రాశివారు ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రవర్తించే ప్రవర్తన వల్ల
వీరికి శత్రువులు తయారవుతుంటారు. ఇంకా మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆ విధంగా మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం, ఆ విధంగా అయ్యే అవకాశం ఉంటుందండి. అయినప్పటికీ మీ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోరు. అలాగే మీలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా అప్పుడప్పుడు అనవసరపు చిక్కుల్లో, సమస్యల్లో మీరు తరచు చిక్కుకుంటూ ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు, ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలవండి. ఇక తులరాశి వారికి, ఈ యొక్క తులరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాలు ఎందు విజయవంతులుగా ఉంటారండి. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఇక ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు. మొత్తం మీద మీకు రాబోయే రోజుల్లో కలిసి రాబోతుందండి. ఇక తులరాశి వారికి జూలై 1వ తేదీ ఈ యొక్క 3 భయంకరమైన సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. మరి ఇంతకీ ఆ భయంకరమైన సంఘటనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తులరాశిలో కొంతమంది వ్యక్తులు రాబోయే కాలం సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారు. వ్యాపారం, వృత్తిపరంగా నష్టాలు చూస్తారు. అంటే మీలో అందరికీ ఇలానే అవుతుందని కాదు, మీలో అతి కొద్ది మందికి వ్యక్తులకు మాత్రం ఇక జూన్ 1వ తేదీ ఆ సమయంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఈ సమయంలో తులారాశి వారు జాగ్రత్తగా ఉంటూ బిజినెస్లో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి సరైన టైంలో సరైన స్టెప్స్ వేస్తే మీకు ఎలాంటి లోటు ఉందో, లేదంటే సడన్ డెసిషన్స్ తీసుకుంటే కనుక చాలా ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి ఈ కాలంలో మీకు మీరుగా మీ పరిస్థితులు అనుగుణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరు ఆలోచించి ఒకసారి నిర్ణయానికి రండి. మీ ఇష్టదైవం తలుచుకున్న తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేయండి. అత్యవసరం గుర్తుపెట్టుకోండి, అత్యవసరం అయితే తప్ప ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకండి. ఆచితూచి అడుగులు వేయండి. అదేవిధంగా తులారాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏమిటంటే, మీరు రాబోయే కాలంలో ఆస్తిని పోగొట్టుకుంటారండి. ఇది మీకు కాస్త టెన్షన్ పెంచే విషయం అయినా సరే ఇదే జరగబోతుంది. అవును, మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులు ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉందంటున్నారు పండితులు. అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదాలు లేకపోతే కనుక ఏదో ఒక విధంగా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి తులారాశి వ్యక్తులు మీ డబ్బును మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మీరు ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందంటే, మీ యొక్క డబ్బు చోరీకి గురి కావచ్చు, అంటే మీ ఇంట్లో దోపిడీ జరిగేందుకు అవకాశం ఉంటుంది, లేదా మీ ఆస్తి పరులు పాలే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ చుట్టుప్రక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుని ఉండి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశికి చెందిన వాళ్ళు అతి కొద్ది మందికి మాత్రం వారి జాతకం ప్రకారం యమగండం పొంచి ఉందండి. కాబట్టి తులారాశిలో పుట్టిన కొందరికి యమగండ ప్రమాదం సంభవించబోతుంది. కాబట్టి మీరు మీ యొక్క భారీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుంటే ఈ కాలంలో మీరు ఎలాంటి శుభకార్యాలు స్టార్ట్ చేయొద్దు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా కూడా వాయిదా వేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ యొక్క రాశిలో అందరూ కాదు కానీ కొందరికి మాత్రం ప్రజెంట్ బ్యాడ్ టైం నడుస్తుంది. కాబట్టి విలువైన వస్తువులను అస్సలు కొనొద్దండి. రాహుకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవద్దు. ఇల్లు కొనడం, అమ్మడం, గృహప్రవేశాలు చేయడం, నగలు కొనడం ఇలాంటివి చేయకండి. మీరు కొత్త పనులు ప్రారంభించకండి. వీటితో పాటుగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు ప్రయాణాలు కూడా చేయకూడదండి. కలిసి రాదు. మీకు ప్రయాణాలు కలిసి రావండి. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, చెప్పలేం. కాబట్టి మీకు యమగండం పొంచి ఉంది. కాబట్టి మీరు వేసే ప్రతి స్టెప్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే మీ ప్రాణాలకి ముప్పు ఏర్పడవచ్చు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కాబట్టి ఈ సమయంలో ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ప్రయాణాలు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకుంటే తులారాశి వారికి అంత బాగుంటుంది. సో చూసారు కదా, తులారాశి వారు జూలై 1వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.